నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రక్షణ అవసరాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతలను పునఃసమీక్షించాలని కేంద్రం భావిస్తుంది. రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాల నుండి అత్యాధునిక ఆయుధాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి కొత్త ఆయుధాల తయారీ వంటి అంశాలపై కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత రక్షణకు భారీగా బడ్జెట్ను కూడా కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. రైట్, ఇవాళ కేంద్ర కేబినెట్ ఉండబోతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇంకా ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. మరి కొద్దిసేపట్లో మరి ఈ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అంతర్గత భద్రత సంబంధించి మరి జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వ్యూహాత్మక నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. మరి ముఖ్యంగా రక్షణ రంగానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మనం చూసుకున్నట్టుగా రక్షణ రంగ బడ్జెట్ 6,80,000 కోట్లు ఉంది. దాన్ని 7.5 లక్షల కోట్ల వరకు రక్షణ రంగ బడ్జెట్ ని పెంచుతున్నారు. దాంతో పాటు ఇక టెక్నాలజీని, అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించడం, మరి దాంతో పాటు ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా నుంచి భారీగా ఆయుధాల కొనుగోలు వంటి అంశాలు కూడా ఉంటుంది. ఈ రోజు కేబినెట్ సమావేశంలో దానిపై కూడా చర్చిస్తారని తెలుస్తుంది. ఏదేమైనా సరే అంతర్గత భద్రత అనేది చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో పాటు భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రపంచ దేశాల వ్యవహార శైలి, వీటిని కూడా పరిశీలించి దానికి అనుగుణంగా ఒక కొత్త రూట్ మ్యాప్ ని తయారు చేయబోతున్నారు. రైట్.